హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మనం ఎందుకు పనికిరావని క్యాప్స్ పడేస్తూ ఉంటాము, వాటితో చాలా యూజెస్ ఉన్నాయండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఎలాంటి క్యాప్స్ ఉన్నా కానీ వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జ్యూస్ బాటిల్స్ క్యాప్స్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత మన దగ్గర వేస్ట్గా పడేసే స్వీట్స్ బాక్స్ మూతలు ఉంటాయి కదా, వాటిని ఒకటి తీసేసుకొని అలాగే డబుల్ ప్లాస్టర్ని తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న డబుల్ ప్లాస్టర్ని ఈ బాటిల్ క్యాప్కి బ్యాక్ సైడ్ ఇలా అంటించుకొని ఇలా స్వీట్ బాక్స్ క్యాప్కి మొత్తం క్యాప్స్ని అంటించుకోవాలి. ఇలానే స్పేస్ని చూసుకొని మనం ఎన్ని క్యాప్స్ అయినా అంటించుకోవచ్చు. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ పెట్టుకున్నామంటే మనకి కింద పడిపోకుండా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఫ్రిడ్జ్లో వచ్చే ట్రే అనేది 6 ఎగ్స్ మాత్రమే పడతాయి కదా, ఇలా ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంట్లో మనకి ఇలాంటి టేబుల్స్ ఉన్నాయంటే ఒక సైడ్ నుంచి నెక్స్ట్ సైడ్కి జరపాలంటే సౌండ్ అనేది అలాగే టైల్స్ పైన గీతలాగా పడుతూ ఉంటాయి. అలా కాకుండా 4 సైడ్స్ మనం 4 క్యాప్స్ పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి ఒకటి జరిపామంటే గీతలు పడకుండా అలాగే సౌండ్ రాకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఏదైనా 2 క్యాప్స్ని తీసేసుకొని ఒకటి ఎడల్పుగా ఉన్న క్యాప్, ఒకటి స్మాల్ సైజులో ఉన్న క్యాప్ని తీసుకోవాలి. ఈ స్మాల్ సైజ్ క్యాప్కి మనం హోల్ లాగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దానికి బ్యాక్ సైడ్ 3 ఐస్ ఉంటాయి కదా, ఒక ఐస్ అనేది ఓపెన్ చేసేసుకొని ఎడల్పుగా ఉన్న క్యాప్ని కింద స్టాండ్ లాగా పెట్టేసుకొని పైన చిన్న హోల్ పెట్టుకున్నాం కదా స్మాల్ సైజ్ క్యాప్కి, అందులోనికి మనం అగరబత్తిలు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని మనకి బయట తులసిమ్మ మొక్క ఉన్నా కానీ మనకి అగరబత్తి స్టాండ్ అవసరం లేదండి. ఇలా పెట్టుకున్నామంటే క్యాప్లో మనకి ఈ మొత్తం వచ్చే పొడి మొత్తం అందులోనే పడిపోతుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా నిలబడిపోయిందో. ఇక్కడ నేను కిచెన్లో అయితే పెట్టుకున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.